ఇక బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని లాస్ ఏంజల్స్ ను కారు చిచ్చు మరోమారు భయపెడుతోంది. ఇటీవల అక్కడ చెలరేగిన దవానలం చల్లారక ముందే మరోమారు మంటలు చెలరేగాయి. కోస్టైక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. గంటల వ్యవధిలోనే మంటలు 8,000 ఎకరాలకు వ్యాపించాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవలి దవానలంలో ఖాళీ బూడిదైన ఈటన్ పాలిసేడ్స్ కు 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు ఈ కార్చిచ్చుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు. ఇటీవల లాస్ ఏంజల్స్ లోనే చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు పాలిసెట్స్ లో 68%, ఈటెనలో 91% మంటలను అదుపు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. అమెరికాలోని లాస్ ఏంజల్స్ ను కార్చిచ్చు మరోమారు భయపెడుతోంది. ఇటీవల అక్కడ చెలరేగిన దవానలం చల్లారక ముందే మరోమారు మంటలు చెలరేగాయి. కాస్టైక్ లేక్ సమీపంలో కొండల ప్రాంతం నుంచి అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. గంటల వ్యవధిలోనే మంటలు 8,000 ఎకరాలకు వ్యాపించాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బ్రహ్మని అమెరికాని కార్చిచ్చు వదలటం లేదు. రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం లాస్ ఏంజల్స్ లో ఎంత స్థాయిలో లాస్ ఏంజల్స్ తో పాటుగా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు వేలాది ఎకరాల్లో కార్చిచ్చు విస్తరించడం, పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవటం ఇన్ని చూసాం. రైట్, మరోసారి ఆ సరౌండింగ్స్ లోనే మరోసారి కూడా కార్చిచ్చు మరోసారి పెట్టలేకపోయిందని చెప్పుకోవాలి. విడిగా అంటే కనిపిస్తున్నటువంటి ఆవరణ మొత్తం కూడా ఇళ్లతో సహా చెట్లకు వ్యాపించి తర్వాత ఇళ్ల సమీపాలకు కూడా వచ్చి ఇళ్లు కూడా కాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇది లేటెస్ట్ గా జరిగినటువంటి లేటెస్ట్ గా కార్చిచ్చు వచ్చిన తర్వాత జరిగిన హ్యూమన్ లాస్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. 21 మంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా పాలిసేడ్ అదే ఈటన్, ఈ రెండు ప్రాంతాలు లాస్ ఏంజల్స్ దగ్గరలో ఉన్నటువంటి కొంచెం అవుట్స్కర్ట్స్ లో ఉండేటువంటి ప్రాంతాలు ఇక్కడ దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో వాటిని కంట్రోల్ చేయడానికి అమెరికా విస్తృత ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఫైర్ సిబ్బంది కావచ్చు, లేదంటే రకరకాలుగా అంటే ఎయిర్ లిఫ్టర్స్ ద్వారా నీటిని జారవేర్చడం కానీ, లేదంటే ఫైర్ ఇంజిన్ ద్వారా కానీ రకరకాల ఏది కొత్త మెథడ్స్ ఉన్నాయో వాటి ద్వారా వాటిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ గాళ్ళు ప్రభావం కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆ విస్తరణ, మంటల యొక్క విస్తరణ చాలా ఎక్కువగా ఉందని చూడాలి. పాలిసెట్స్ అదేవిధంగా ఈటన్లో కొంత మేరకు అంటే ఎక్కడైతే తీవ్రంగా ఉందో అక్కడ కొంతమేరకు ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిందనే ఒక వార్త అంతూ ఉంది. ఒక 60% అక్కడ, ఒక చోటేమో 90% వరకు కంట్రోల్లోకి వచ్చింది. పూర్తి కంప్లీట్ గా ఎట్ ద ఎర్లియస్ట్ ఫినిష్ చేస్తామని మాట కూడా చెప్తున్నారు. బట్ ఈ జనరల్ గా ఇటువంటి కాలం మన సమ్మర్ లో వీటి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండాలి. బట్ సమ్మర్ కి ముందే లాస్ ఏంజల్స్ లో ఈ ప్రభావం ఎక్కువ రావడం అనేది కొంత భయాందోళన అయితే గురి చేస్తూ ఉంది. ఎక్కువ మరణాలు కూడా ఎక్కువ అంటే అమెరికాలో జస్ట్ ఫైరింగ్ మామూలు జనరల్ గా ఎక్కడైనా ఈవెంట్లలో లేదంటే నువ్వు పబ్స్ లోనో లేదంటే ఏదైనా అకేషన్స్ లో కాల్ ఫైరింగ్ జరిగి చనిపోవటం వేరు. ఇట్లా కార్చిచ్చు ద్వారా వీటి యొక్క మంటల వల్ల చనిపోవడం అనేది కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో మనం గత 4-5 సంవత్సరాలుగా తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉందో దీని ఇంపాక్ట్ కూడా అంతే ఉంది. వీటిని కంట్రోల్ చేయడానికి మాత్రం అన్ని విధాలా ప్రయత్నించబడుతుంది. అంటే మంట చెలరేయకుండా ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దానిపైన అమెరికా ప్రభుత్వం దృష్టి పెట్టింది. బ్రహ్మణి, అయితే వెంకట్ చెప్పండి, ఓవైపు కార్చిచ్చు మరోవైపు ఏమో మంచు తుఫాన్తో అమెరికా అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి? బట్ దాని రేంజ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కొంత డిలే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వేల ఎకరాల్లో వ్యాపించిన మంటలను ఆర్పేయాలంటే అంత ఆషామాషి కాదు. ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ ఉపయోగించి వాటిని కంట్రోల్ చేసిన అవసరం ఉంది. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. బట్ కొంత అంటే మీరు చెప్పినట్టుగా 2 పాయింట్స్, ఒకవైపు చలి, కొన్ని ప్రాంతాల్లో ఒకవైపు ఇటువేమో కార్చిచ్చు ప్రభావం, రెండు కూడా కొంత హీటెడ్ వాతావరణం అనేది తీసుకొస్తూ ఉన్నాయని చెప్పుకోవాలి. అక్కడ ఆ స్థాయిలో హాలీవుడ్, ప్రధానంగా హాలీవుడ్ అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఎక్కువగా సినిమాలకు సంబంధించి సెట్స్ కానీ షూటింగ్స్ కానీ పెద్ద అది ప్రపంచంలోనే ఒక పెద్ద హాలీవుడ్ దాని స్టూడియో అంటే సినిమా పరంగా సినిమా రంగానికి సంబంధించి హాలీవుడ్ ని ఒక ప్రామాణికంగా చూస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అతి పెద్దగా దాన్ని భావిస్తూ ఉంటారు.
ఆ ప్రాంతంలో కూడా చాలా సివియర్ గా, ఎందుకంటే జనరల్ గా షూటింగ్ లొకేషన్స్ కానీ, స్పాట్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, స్టూడియోస్ కానీ ఇవన్నీ కూడా చాలా దేశానికి అంటే సిటీకి దూరంగా సుదూర ప్రాంతాల్లో ఉంటాయి. ఆ ప్రాంతంలోనే ఈ కార్చిచ్చు రావడం వల్ల అక్కడ హాలీవుడ్ ప్రాంతంలో కూడా చాలా సివియర్ గా ఉంది. వీటిని కంట్రోల్ చేయడానికి అయితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత షూటింగ్లు కూడా ఆటంకం కలిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. బ్రాహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.